యుఎస్ భారత్ ట్రేడ్ డీల్ వెనుక ఏం జరిగింది? ప్రధాని మోదీ మౌనంగానే ట్రంప్ను జయించారా? అసలు ఇంత అకస్మాత్తుగా డీల్ ఎలా కుదిరింది? ఇతర దేశాలతో భారత్ వరుస ఒప్పందాలతోనే ట్రంప్ దారిలోకి వచ్చారా? వెయ్యి బుల్లెట్లతో సాధించలేనిది ఒక్క చిరునవ్వుతో సాధించొచ్చు అంటారు పెద్దలు. అంటే సహనానికి అంత పవర్ ఉందన్నమాట. అయితే అన్నిసార్లు అన్ని విషయాల్లో సహనమే సమాధానం కానప్పటికీ కొన్ని సందర్భాలలో కొందరికి మాత్రం సహనమే పవర్ఫుల్ ఆయుధమవుతుంది. ఈ మాట అమెరికా విషయంలో భారత్ నిరూపించింది. ట్రంపరితనంతో ప్రపంచ దేశాలను వణికిస్తోన్న అమెరికాతో భారత ట్రేడ్ డీల్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. టారిఫ్ల యుద్ధాన్ని ప్రకటించిన, ఆంక్షలతో రెచ్చిపోయిన పాక్తో కాల్పుల విరమణ ఘనత తనదేనని పదే పదే చెప్పుకుంటున్న, అదరక బెదరక ఘాటుగా స్పందించక ప్రధాని మోదీ పాటించిన వ్యూహాత్మక మౌనం విలువ ఒక ట్రేడ్ డీల్ అని ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. మిత్ర దేశాలు సైతం ట్రంప్ బెదిరింపులకు జడిసి ఆయన డిమాండ్లకు తలొగ్గిన పరిస్థితుల్లో అందుకు విరుద్ధంగా హఠాత్తుగా భారత్ విషయంలో మాత్రం ట్రంప్ దిగొచ్చిన తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. భారత్పై 50% టారిఫ్లను ఏకంగా 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం భారత్ సాధించిన విజయమంటున్నారు పరిశీలకులు. దీంతో మౌనంగానే ట్రంప్ మెడలు వంచారంటూ మోదీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ట్రంప్ దూకుడుకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా వ్యూహాత్మకంగా వేసిన అడుగులు భారత వ్యూహ రచనను అద్దం పడుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ట్రంప్పై పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంతో భారత్ ఘన విజయం సాధించిందని చెప్పాలి. ట్రంప్ మీద వ్యతిరేకతతో మరో నమ్మకమైన దేశంతో వాణిజ్య బంధం కోసం ప్రపంచ దేశాలు చూస్తున్న వేళ ఆ నమ్మకం మేమిస్తామంటూ భారత్ పలు దేశాలకు స్నేహహస్తం అందించింది. టిపికల్ బిజినెస్ మ్యాన్ మెంటాలిటీ కలిగిన ట్రంప్కు సైతం చెక్ పెట్టేలా భారత్ తన వ్యాపార వాణిజ్య దక్షతను చూపించింది. బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్తో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక భారత్లో వాణిజ్య ఆఫర్లు ప్రకటించారు. ఇక భారత్లో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం భారత్కు పలు వాణిజ్య ఆఫర్లు ప్రకటించారు. అంతేనా, గత నెలలో యూరోపియన్ యూనియన్తో భారత్ అతి కీలకమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. అటు చైనా విషయంలోనూ భారత్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. చైనాకు దగ్గరయ్యేందుకు కూడా వెనకాడని భారత్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే తన వైఖరి ఏంటో ట్రంప్కు సిగ్నల్స్ పంపించింది. ఈ కారణాలతోనే రంకెలు వేస్తున్న ట్రంప్ స్పీడుకు బ్రేకులు పడ్డాయని, భారత్ స్నేహాన్ని వదులుకోవడం భారీ తప్పిదమవుతుందన్న అమెరికన్ నేతల, నిపుణుల హెచ్చరికలు పనిచేశాయని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే ఇన్నాళ్లు భారత్ను దూరం పెట్టి ఏదో సాధిద్దామని చూసిన ట్రంప్ ఒక్కసారిగా ట్రేడ్ డీల్ ప్రకటనతో దారికొచ్చారంటున్నారు. భారత్పై 100% వరకు టారిఫ్లు వేస్తానని ట్రంప్ ప్రకటించగానే మోదీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ను ఎదిరించలేకపోతున్నారంటూ ప్రతిపక్షాలు మోదీపై మండిపడ్డాయి. అయితే మోదీ మౌనమే ఇప్పుడు ఇంతటి విజయానికి కారణమైందంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన ఈ ట్రేడ్ డీల్ పైన విపక్షాలు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ ట్రేడ్ డీల్ పట్ల సానుకూల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వారం వ్యవధిలో కుదిరిన 2 మెగా డీల్స్ భారత ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ దిశగా పరుగులు తీయించడం ఖాయమంటున్నారు ఆర్థిక నిపుణులు.